చెన్నై స్టేడియంలో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ రైవల్స్ ఇద్దరు. ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఉంది? సిఎస్కే ఆల్వేస్. ఓకే ఎందుకంటే వాళ్ళ ఏరియా కాబట్టి కొట్టిపోవడం అనేది అంత సాధ్యమైన పని కాదు. ఓకే ఓకే ఆల్వేస్ సిఎస్కే. ఆర్సీబీ కూడా మంచి టీం. ఇప్పుడు మొన్న చూసిన దాన్ని బట్టి అయితే ఆర్సీబీ కూడా గట్టిగా ఉంది. ఇక సిఎస్కే ఓన్ గ్రౌండ్ కాబట్టి ఆల్వేస్ సిఎస్కే. ఓకే ఓకే అంటే ఆర్సీబీలో మీరు అన్నట్టు టీమ్ మంచి ఫామ్ మీద ఉంది. అందులో మొన్న ఐసీసీ ట్రోఫీ కూడా కొట్టారు కదా, కోహ్లీ మంచి ఫామ్ మీద ఉన్నాడు. మొన్న హాఫ్ సెంచరీ కూడా చేశారు లాస్ట్ మ్యాచ్. కాకపోతే ఇద్దరికి మ్యాచ్ విన్ అయ్యారు. సిఎస్కే మొన్న మ్యాచ్ విన్ అయింది, ఆర్సీబీ మ్యాచ్ విన్ అయింది. కాకపోతే ఎక్కువ ఛాన్సెస్ ఆర్సీబీకి ఉండొచ్చేమో, ఎందుకంటే కొద్దిగా ఫామ్ లో ఉన్నారు కదా ప్లేయర్స్. అది తలా గ్రౌండ్ అక్కడ ఫ్యాన్స్ తోటి అక్కడ కిక్ ఎక్కిస్తుంది. మీరు ఆర్సీబీ ఓకే నేను కాదనట్లే, అది బెంగళూరు వస్తే ఇది ఇక్కడ సిఎస్కే చెన్నై మొత్తం పసుపు కలర్ లో నిండిపోయింది గ్రౌండ్ మొత్తం. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ధోనికి చెన్నైలో. కాకపోతే అందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయన లాస్ట్ 2 hours రావడంతో గ్రీజులో ఎక్కువసేపు ఉండలేదని ఫీల్ అవుతున్నారు. ఈసారి ఏమన్నా కొంచెం ముందు దిగే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ధోని 2 బాల్ ఆడినా ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతారు. ఆ 2 బాల్ కోసమైనా ఫ్యాన్స్ స్టేడియం మొత్తం నిండిపోయింది. ధోని 2 బాల్ ఆడినా చాలు, ధోని గ్రౌండ్ లో దిగి అట్లా బాల్ టచ్ అయితే చాలు, అదే ఫ్యాన్స్.